హలో హాయ్ టు హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్నారా తెలంగాణ స్టైల్ చెక్కలు అంటారు కదా, అది ఇది కింద వచ్చేసి ఇప్పుడు రైస్ పౌడర్, బియ్యం పిండి తర్వాత ఇది వచ్చేసి కరేపాకు వేసుకొని తర్వాత మనము బటర్ వేసుకోవాలి. మన ఏదైనా సరే, నేను హెరిటేజ్ బ్రాండ్ అది తీసుకున్నాను. ఏదైనా సరే మీ ఇష్టం. బటర్ అది కొద్దిగా వేసుకోవాలి. వేసుకొని తర్వాత దాల్ ఈ దాల్ ఉంటుంది కదా, పప్పు, అది నీట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకొని అలా మెజర్మెంట్ వచ్చేసి మీరు అక్కడ చూస్తున్నారు కదా బాక్స్లో, ఆ బాక్స్ సైడ్ కొంచెం వేస్తున్నారు. అంటే క్వాంటిటీ మన ఇష్టము. మేమేందంటే కొంచెం బల్క్గా చేస్తున్నాం. సో ఇది వచ్చేసి ఓమా, ఇది అదే ఓమా మనం తింటాం కదా రెగ్యులర్గా, అది ఓమా. అలా కొంచెం వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత నెక్స్ట్ వచ్చేసి వైట్ తెల్ల నువ్వులు, అది కూడా అక్కడ వేసుకొని లైట్గా మిక్సింగ్ చేసుకోవాలి. ఇది ఇప్పుడు వచ్చేసి ఇది మా మదర్ చేస్తున్నారు. మా మదర్ కొంచెం స్పెషలిస్ట్ ఈ తెలంగాణ పిండి వంటలు. తెలంగాణ అనే కాదు, అన్నీ చేస్తుంది. ఆంధ్ర తెలంగాణ అన్ని వంటలు అందులో. ఇక మా మదర్ చేస్తున్నారు కదని కొంచెం చిన్నగా ఒక ఇన్ఫర్మేటింగ్ ఉంటుందని పెట్టాను నేను ఈ వీడియో కూడా. ఇంకోటి ఈ ప్రోడక్ట్స్ తర్వాత నెక్స్ట్ ఉప్పు కారం అక్కడ చూపెడుతారు కదా, ఇది ఏంటంటే మాస్ మెజర్మెంట్ చూపెడుతున్నామండి. మా మదర్ ఇక ఫాస్ట్గా చేసేస్తుంది కదా అని చెప్పి, సో ఆ కారము ఇంకోటి ఉప్పు వేసుకొని అలా మిక్స్ చేసుకోవాలి నీట్గా. మొత్తం స్ప్రెడ్ అయిపోవాలి. అది స్ప్రెడ్ అయిపోయేలాగా మొత్తం మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ పోసి నీట్గా అది మనం చపాతీలు అయితే ఎట్లయితే వేసుకుంటామో అలా చేసుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ పోస్తుంది మా మదర్, పోసి అలా నీట్గా. ఇది కూడా ఇంకోటి ఏంటంటే కొద్దిగా కలుపుకోవాలంట. అంటే మా మదర్ చెప్పింది, నాకు కూడా తెలియదు. ఇప్పుడు నేను ఆ వీడియో చేసుకుంటూ చూస్తున్నాను. మొత్తం ఒకటేసారి కలపకుండా కొద్దిగా కలుపుకోవాలి, లేదంటే స్పాయిల్ అవుతుందని చెప్తుంది. ఇంకోటి ఇది చెక్క గారెలు, అదే అప్పడాలు ఇట్లా ఒత్తేది ఉంటుంది కదా, అది తీసుకొని అది ఆయిల్ కవర్ అయితే కొంచెం స్మూత్గా ఉంటుంది. అది రిఫర్ చేస్తున్నాం మేము. అది ఏదైనా సరే బట్ కొంచెం స్మూత్గా అలా నీట్గా వస్తాయి అన్నమాట. అలా మనము తీసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ పెడుతూ ఆయిల్ అనేది మనం దానికి అప్లై చేస్తూ నీట్గా అలా అంటే స్మూత్గా వస్తాయి అన్నమాట మనకు హ్యాండ్కి. ఇప్పుడు మన జొన్న రొట్టెలు ఎలా అయితే ఒత్తుతామో అలా ఒత్తుతూ ప్రెస్ చేస్తూ చేయాలి. అలా ఒకసారి చూడండి, ఒకసారి వీడియోలో ఒకసారి ఎంత నీట్గా వస్తున్నాయో చూడండి. మా మదర్ చేస్తున్నారు. అలా ఫైనల్ రిజల్ట్ ఇది, ఇలా వస్తాయి. సో లాస్ట్ వరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి ఇలా ఫుడ్ ఐటమ్స్ ఎన్నో పెడుతుంటాను నా ఛానల్లో. థ్యాంక్ యూ.